హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. నేను ఈరోజు తపాల చెక్క చేయబోతున్నాను. దీంట్లోకి ముఖ్యంగా కావాల్సింది బియ్యం పిండి, కొంచెం శనగపప్పు నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇవి పల్లీలు ఫ్రై పల్లీలు వేపుకొని పక్కన పెట్టుకున్నాను పొట్టు తీసి, కారం, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందులోకి సన్నగా తరిగిన కరివేపాకు, కొన్ని నువ్వులేసాను. ఇంకా కొంచెం పసుపు, ఇవన్నీ కలిపేసి దీంట్లో అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఈ తపాల చెక్కలో ఇవన్నీ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. వీటినన్నీ ఇలా ముందుగానే వాటర్ కలపకుండా ముందుగానే ఇలా మిక్స్ చేయాలి. లేకపోతే అన్నీ ఒక దగ్గరే ఉండిపోతాయి. అన్నీ కలిసేలా శనగపప్పు, పల్లీలు, నువ్వులు, ఉల్లిపాయలు, కారం, ఉప్పు అన్నీ కలిసేలా మంచిగా కలుపుకోవాలి ముందుగా. కలుపుకున్న తర్వాత దీంట్లో మనం వాటర్ పోసుకొని మంచిగా మళ్ళీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇది తెలంగాణలో చాలా ఫేమస్ అండి. తెలంగాణలో దీన్ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు తపాల చెక్కని. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. కొందరైతే తపాల చెక్క అంటారు. కొందరేమో సర్వప్ప అంటారు. కొందరేమో గిన్నెలో చేస్తారని గిన్నెప్ప అంటారు. నేనైతే తపాల చెక్క అనే అంటుంటాను ఫస్ట్ నుంచి. ఇది మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం ఈ తపాల చెక్కని. ఇలా మనం వాటర్ వేసుకొని దీన్ని కలుపుతూ ఉండాలి. మరీ ముద్దగా కాకుండా మెత్తగా కాకుండా ఇలా కలుపుకోవాలి. మనం ఏ పాత్ర తీసుకుంటామో దానికి తగ్గట్టుగా కొంచెం అలా ముద్దలు చేసుకోవాలి. పాతకాలంలో అయితే దీన్ని ఇప్పటి నుంచి కాదండి, ఈ వంటకం చాలా పాతకాలం నుంచి ఉందంట. మన తాతమ్మలు, అమ్మమ్మలు, నానమ్మల కాలంలోనే ఉండేదంట. అప్పట్లో దీన్ని మంచిగా కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళంట. ఆ కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల రుచి ఇంకా ఎక్కువగా ఉండేదంట అప్పట్లో. ఈవినింగ్ టైంలో వాళ్ళు చేసుకొని స్నాక్ లాగా తినేవాళ్ళంట. ఇలా దీన్ని ఒక మందపాటి గిన్నెలోకి తీసుకుంటున్నా నేను. అడుగు పలచగా ఉంటే మాడిపోతుంది. అందుకోసమే కొంచెం మందంగా ఉన్న కుక్కర్ తీసుకున్నా. దీనికి మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేయడం వల్ల మనం తపాల చెక్క తీసేటప్పుడు కొంచెం ఈజీగా వస్తది అంటుకోకుండా. ఇప్పుడు తపాల చెక్క అద్దేటప్పుడు కూడా, పిండి అద్దేటప్పుడు కూడా మంచిగా ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది. నేను ఈ సైజులో ఇలా ముద్ద తీసుకొని దాన్ని ఇలా ఒత్తుతున్నాను. ఆ తపాల ఉన్నంత వరకు దాన్ని స్ప్రెడ్ చేసుకుంటాను. ఇలా నీట్‌గా, మరి ఒకవైపు మందంగా, ఒకవైపు పల్చగా కాకుండా ఈవెన్ అన్ని వైపులా ఒకేలాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఈ తపాల చెక్కనైతే ఇష్టపడని వాళ్ళంటూ ఉండరండి. ఇప్పుడు వీధులలో కూడా మిర్చి బజ్జీ అమ్మినట్టు ఈ తపాల చెక్కను కూడా అమ్ముతున్నారు. మా హస్బెండ్ అయితే ఊరికే తెస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు కొనుక్కొనొస్తారు. ఇంకా బయట వాళ్ళు ఎక్కువ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేస్తుంటారు దీంట్లో. మనం కూడా వేసుకోవచ్చు. తినేవాళ్ళు ఇష్టపడే వాళ్ళుంటే అలా కూడా వేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత వీటిలో మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే దీంట్లో ఆయిల్ వేయడం వల్ల మంచిగా కుక్ అవుతుంది. ఈవెన్ ఆయిల్ కిందికి వెళ్ళి మంచిగా కుక్ అయ్యి తీసేటప్పుడు కూడా మనకి ఈజీగా వస్తుందన్నమాట. ఇలా హోల్స్ పెట్టిన తర్వాత నేను దీంట్లో ఈ హోల్స్‌లో చిన్న చిన్న హోల్స్‌లో ఆయిలేసాను. ఇలా ఆయిల్ మొత్తం అన్నిట్లో వేసిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు తీసి స్టవ్ మీద పెట్టేసుకోవడమే. మరీ ఎక్కువగా మంట పెట్టకుండా కొంచెం సిమ్‌లో పెట్టేసి మంచిగా మూత పెట్టేయడమే. ఇలా మనకి వెంటనే ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకోటి కావాలనుకుంటే మనం ఇంకో కళాయి తీసుకొని మళ్ళీ పక్కన గూడా ఇలానే పెట్టేసుకోవాలి. నేను నాన్ స్టిక్ తీసుకున్న కడాయి. దీంట్లో గూడా అలాగే ఆయిల్ రాసేసి అడుగున మళ్ళీ ఇలా దీని మీద ఒత్తుకున్నాను ఇలా. దీంట్లో అన్ని ఇంగ్రీడియెంట్స్ వేస్తాం కాబట్టి ఇది హెల్త్‌కి గూడా మంచిదే.
తినొచ్చు అప్పుడప్పుడు. పిల్లలకి ఎప్పుడు రొటీన్‌గా కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసి పెడుతూ ఉండాలి. నాన్ స్టిక్ కాబట్టి ఇది ఇంకా దీంట్లో ఇంకా మంచిగా వచ్చిద్ది బయటికి. మా బాబు కూడా మధ్యలో వచ్చి నేను పెడతా అంటూ దీనికి ఫోర్స్ పెడుతున్నాడు. మా బాబు అయితే నేనేది చేసినా నేను చేస్తా అని వస్తాడు మధ్యలోకి. వీటిలో కూడా ఆయిల్ ఇలా వేసుకున్నాను అన్నిట్లోకి. ఆయిల్ వేయకపోతే అతుక్కుపోతుంది. కొంచెం ఆయిల్ వేస్తేనే మంచి ఈవెన్ లోపల కుక్ అయ్యి మంచిగా పైకొస్తుంది తీసేటప్పుడు. ఇది కూడా స్టవ్ మీద పెట్టేసి ఇక దీన్ని కూడా ఆన్ చేశాను. ఇప్పుడు దీని మీద కూడా మూత పెట్టాలి. మూత పెడితేనే మంచి కుక్ అవుతుంది. ఇప్పుడు పక్కనది చూద్దాం ఎలా కుక్ అవుతుందో అది. వావ్! ఎంత బాగా అవుతుంది చూడండి. ఆయిల్ మంచిగా కుక్ అవుతుంది. దాంట్లో స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇలా ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను తపాల చెక్క కోసం. ఇలా కాసేపు అట్లా ఉడకనివ్వాలి. లేకపోతే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. ఈ నాన్ స్టిక్‌లోది కూడా తొందరగా అయిపోయింది. దానికంటే ఇది ఫాస్ట్‌గా అయింది. ఇది తీస్తున్నాను. దీన్ని ఇలా తీసి కొంచెం పైన పచ్చిగా అనిపించిందని నేను దీన్ని మళ్ళీ తిప్పేసాను. మామూలుగా అయితే తిప్పేయరు, అలాగే తీసేస్తారు. కొంచెం పైన కూడా కాలితే బాగుంటుంది కదా అనిపించింది. చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయింది తపాల చెక్క. నేను ఇంకా కొంచెం మందంగా వేసాను. చాలామంది పలచగా వేస్తారు. చూడండి వెనకాల ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఇలా కొంచెం గట్టిగా ఫ్రై అయితేనే టేస్ట్ కూడా బాగుంటుంది. నాకైతే మాడిందంటే చాలా చాలా ఇష్టం తపాల చెక్కలు. చూసారా ఎంత బాగా అయ్యాయో తపాల చెక్క. అంతే అండి. ఎంతో టేస్టీగా, సింపుల్‌గా అయిపోయే తపాల చెక్క ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు. చాలా తక్కువ వాటితో అయిపోతుంది. ఓకే అండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌కొచ్చి చూడండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.